చిత్తూరు జిల్లా కావలిలోని స్థానిక రైతు బజార్ వద్ద స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వంగవీటి నరేంద్ర, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాల నడుమ భూమి పూజ చేశారు. ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహం ఏ ఊరిలో పెట్టుకున్నా, ఎలాంటి చోట పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా దానికి తెలియని స్పందన, సహకారం లభిస్తుందని చెప్పని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ఆ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా ఆహ్వానించినందుకు మీ అందరికీ ఎల్లవేళలా ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీరు ఉండండి, మీ పని చేస్తుండండి, వెనకాల వస్తాననేటువంటి మనస్తత్వం మాత్రం ఈ నరేంద్రది కాదు. మీ స్థాయి దాటిగా నాది వెళ్ళింది అంటే ఆ క్షణమే మీతో పాటు అడిగేసి అవసరమైతే మీటింగ్లో కడుగు ముందుకేసే మనస్తత్వం అని చెప్పని రంగా గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ నరేంద్ర ఎప్పుడు ఉంటాడని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రంగా గారి సోదరులు వంగవీటి రాధాకృష్ణమూర్తి గారు, వారితో సాధ్యం ప్రారంభమైనది పేదలకు అండగా నిలబడటం, 10 మందికి సహాయం చేయడం. వారి మరణానంతరం ఆ కార్యక్రమాన్ని రంగా గారు ముందుకు తీసుకెళ్ళడం, ఎన్కేసు పెట్టి జైల్లో పెడితే నామినేషన్ కూడా జైలు నుంచేసి ఇప్పటికీ విజయవాడ కార్పొరేషన్ కి అఖండ మెజార్టీతో ఈ భారతదేశ చరిత్రలో ప్రచారానికి కూడా వెళ్లకుండా ఎన్నికైన ఏకైక ప్రజాప్రతినిధి వంగవీటి మోహన రంగా గారు అని తెలియజేస్తూ